టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 2వ తేదీ నుండి జరగబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ను కూడా స్క్వాడ్లోకి తీసుకున్నారు. అయితే రెండవ టెస్టులో అయినా గెలిచి ఈ టెస్ట్ సిరీస్లో బోణీ కొట్టాలి అని టీమిండియా భావిస్తోంది. ఈ కీలకమైన రెండవ టెస్ట్ కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలి అనుకోవడం, సాయి సుదర్శన్ గాయపడ్డాడు అనే వార్తలు రావడంతో పాటు కొత్త బౌలర్లను కూడా తీసుకుంటారు అనే ఊహాగానాల నేపథ్యంలో టీమిండియా తుది జట్టు రెండవ టెస్ట్ కోసం ఎలా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. టీమిండియా బ్యాటర్లు మొదటి టెస్ట్లో బాగానే ఆడారు కాబట్టి బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవాలి అని ఇండియా భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బౌలింగ్ విభాగంలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముందుగా బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ వ్యవహరిస్తారు. ఈ ఇద్దరూ కనీసం 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే టీమిండియా భారీ స్కోరు చేయడానికి మంచి పునాది వేసినట్లవుతుంది. 3వ స్థానంలో సాయి సుదర్శన్ మొదటి టెస్ట్ మ్యాచ్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో సాయి సుదర్శన్ స్థానాన్ని ఎవరితో అయినా భర్తీ చేస్తారా లేక అతడే కొనసాగుతాడా అని అనుకుంటున్న తరుణంలో సాయి సుదర్శన్ ప్రాక్టీస్లో గాయపడ్డాడు. సాయి సుదర్శన్ గనక గాయం నుండి కోలుకుంటే అతడే బరిలోకి దిగుతాడు. గాయం నుండి కోలుకోకపోతే మాత్రం అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి వస్తాడు. 4వ స్థానంలో గిల్, 5వ స్థానంలో పంత్ యథావిధిగా బ్యాటింగ్ చేస్తారు. ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్లో చాలా కీలకంగా వ్యవహరించి టీమిండియా బ్యాటింగ్కు వెన్నెముకగా నిలవనున్నారు. మొదటి టెస్ట్లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసి ఏమాత్రం ఆకట్టుకోని కరుణ్ నాయర్కు రెండవ టెస్ట్లో మరొక అవకాశం ఇవ్వాలి అని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్ రెండో టెస్ట్లో కూడా 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. మరి ఈ అవకాశాన్నైనా కరుణ్ నాయర్ ఉపయోగించుకుంటాడో లేదో వేచి చూడాలి. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉంది. బౌలింగ్ విభాగమే వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతోంది. ఇంగ్లాండ్ జట్టును తికమక పెట్టాలి అనే ఉద్దేశంతో ఇండియా బౌలింగ్ విభాగంలో ఈ మార్పులు చేసే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో మొదటి టెస్ట్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో శార్దుల్ ఠాకూర్ని పక్కన పెట్టి ఆ స్థానంలో కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలి అని భావిస్తున్నారు. సాధారణంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ను అంత బాగా ఆడలేరు. దీనికి తోడు వికెట్లు తీసే సత్తా కూడా కుల్దీప్ దగ్గర ఉంది కాబట్టి అతడే తుది జట్టులోకి రానున్నాడు. శార్దుల్ స్థానం కోసం నితీష్ కుమార్ రెడ్డి గట్టిగా పోటీ పడుతున్నప్పటికీ బ్యాటింగ్ విభాగం బలంగా ఉండడంతో స్పెషలిస్ట్ బౌలర్ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అని జట్టు యాజమాన్యం ఆలోచన. కాబట్టి కుల్దీప్కి తుది జట్టులో స్థానం ఖాయంగా కనపడుతోంది. స్పిన్ ఆల్రౌండర్గా జడేజా యథావిధిగా కొనసాగుతాడు. ఇక ఒక ఫాస్ట్ బౌలర్గా సిరాజ్ వ్యవహరించనున్నాడు. బుమ్రాకు రెండో టెస్టులో విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. దీంతో బుమ్రా స్థానంలో హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. హర్షదీప్ సింగ్ బంతిని బాగా స్వింగ్ చేయగలడు, వికెట్లు కూడా ఆరంభంలో పడగొట్టగలడు కాబట్టి బుమ్రా స్థానాన్ని హర్షదీప్ సింగ్ భర్తీ చేయగలడు. ఇక ప్రసిద్ధ కృష్ణ మొదటి టెస్టులో చాలా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ఓవర్కు 6కు పైగా పరుగులు సమర్పించుకోవడం చాలా దారుణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ కృష్ణ స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా జట్టు కూర్పును గమనిస్తే బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో లోపాల వల్లే మొదటి టెస్టు చేజారిపోయింది. కాబట్టి రెండో టెస్టు మ్యాచ్లో కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, సిరాజ్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొడతారు అన్న దానిపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తంగా రెండవ టెస్టు కోసం టీమిండియా 4 మార్పులు చేసి తుది జట్టును సిద్ధం చేసేలా కనపడుతోంది. ఈ మార్పులు ఎలా ఉన్నాయి? ఈ మార్పుల వల్ల టీమిండియాకు లాభమా, నష్టమా? ఇంకా ఏమన్నా మార్పులు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.